అలా కంటిన్యూగా సమాచారం ప్రకారం మేము ర్యాండమ్గా చెక్కింగ్ చేయడం జరిగింది. మా ఎస్సీబీ వారితో మంచి కోఆర్డినేషన్ ఉన్నందువల్ల ఇద్దరు కలిసి ఒక మంచి కోఆర్డినేషన్తో చెక్కింగ్ చేయడం జరిగింది. 8 PM ఆ టైంలో ఒక ఆర్టీసీ బస్సులో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ చెక్ చేయడంతో మా లక్ష్మీ దుర్గయ్య అని సిఐ, ఆయన ఎస్సీబీకి చెందిన ఆయన చాలా యాక్టివ్గా ఓపిక్గా ప్రతి బస్సు చెక్ చేయడం నేను ఇంతకుముందు కూడా చూశాను. ఆయన పేరు నేను ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు 5-6 టైమ్స్ కూడా వెళ్ళినప్పుడు చాలా ఓపిక్గా చూస్తాడు ప్రతిదీ. ఆయన ఎక్స్ట్రా టైం పెట్టి మరీ చెక్కింగ్ చేస్తాడు. ఆయన అంత యాక్టివ్గా ఉన్నందువల్లే అసలు ఏ డౌటు లేని బ్యాగ్స్ కంప్లీట్గా చెక్ చేయడం వల్ల 1.9 crores మనకి ఈరోజు అన్అకౌంటెడ్ మనీ దొరకడం అనేది జరిగింది. ఇది ఆయన అయితే అభినందించాల్సిన విషయం. ఇందులో ఆ వ్యక్తి ఎవరైతే ఆ డబ్బుతో ప్రయాణిస్తున్న వ్యక్తి పేరు కోనేటి రామ చౌదరి. అతని ఏజ్ 52 అండి, సన్ ఆఫ్ లేట్ నాగన్న. అతను అనంతపూర్లోని మారుతి నగర్కి చెందిన వ్యక్తిగా గుర్తించాము. అతను కుప్పం డిపో బండి ఏపీఎస్ఆర్టీసీ వెహికల్ ఫ్రమ్ హైదరాబాద్ టు కుప్పం వెళ్తుండగా కర్నూలులో మనకి పట్టుబడడం జరిగింది. ఇతని వివరాల్లోకి వెళ్తే ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన మనీగా చెప్తున్నాడు. ఇతను కమిషన్ ఏజెంట్గా కూడా చెప్తున్నాడు. అతను ఏమన్నారంటే గుంటకల్కి సంబంధించిన రంగనాయకుల నాయుడు అనే వ్యక్తి అని చెప్తున్నాడు ఈ మనీ. అతని ల్యాండ్ డీల్ కోసం అనంతపూర్ నుంచి గుంటకల్ నుంచి కర్నూలు వయా హైదరాబాద్కి వెళ్ళి ఒక ల్యాండ్ డీల్ కుదరక మళ్ళీ రిటర్న్ వస్తుండగా మనకు పట్టుబడ్డాడు. ఈ రాబడిన సమాచారం అనేది మన ఎస్సీబీ వాళ్ళు చాలా యాక్టివ్గా దీన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందే మీకు చెప్పాను లక్ష్మీ దుర్గయ్య గారి గురించి. ఈ అన్అకౌంటెడ్ మనీలో బ్యాంక్ విత్డ్రాల్స్ ఏమన్నా అయ్యాయని కూడా అడగడం జరిగింది. కొంతమంది బ్యాంక్ విత్డ్రాల్స్ అయిందన్నారు, దాన్ని ఇంకా విచారించాల్సి ఉంది. దీన్ని మనము 102 CRPC కింద కేసు నమోదు చేసి దీన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందజేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇందులో పాల్గొన్న వారి పేర్లు కూడా నేను ఖచ్చితంగా చెప్పాలి. లక్ష్మీ దుర్గయ్య ఫ్రమ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అండ్ సిఐ ఓబులేష్ ఫ్రమ్ తాలూకా పిఎస్ అండ్ మన ఎస్ఐ గారు కాజావల్లి గారు, వీళ్ళందరూ ప్లస్ అక్కడున్న కానిస్టేబుల్స్ కూడా చేశారండి. ముఖ్యంగా ఇంత యాక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ మనం ఈ కర్నూలులో చూడడానికి కారణం మా ఎస్పీ గారు చాలా యాక్టివ్గా ప్రతిరోజు మాకు ఆర్డర్స్ ఇస్తుంటారు. మీరు మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, మంచి మోటివేషన్ ఇస్తుంటారు. అట్ ద సేమ్ టైం మా అడిషనల్ ఎస్పీ మేడం గౌతమి సాలి మేడం కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటారు. మీరు ఇంతకుముందు కూడా చూసింటారు. నైట్ ఆవిడ యాక్చువల్గా నిద్రపోతారో లేదో కూడా నాకు డౌట్. చాలా యాక్టివ్గా ఉంటారు ఆవిడ. అంటే మా బాస్ అండ్ మా మ్యామ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నందువల్ల ఈ రిజల్ట్ వచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను.